నమస్తే శివరావు గారు. నమస్తే మేడం. సార్, సరోగసీ, ఐవీఎఫ్, సరోగసీ అనేది డిఫరెంట్ టాపిక్స్ అయినా కానీ 2 రిలేటెడ్ టాపిక్సే. ఒకళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా గర్భం దాల్చడం, ఇంకొకళ్ళు ఏంటంటే అర్ధ గర్భం నుంచి బిడ్డల్ని పొందడం. కాకపోతే ఏంటంటే సరోగసీ ప్రాసెస్లో కూడా మన బిడ్డను మనం తెచ్చుకోవడం వేరు అర్ధగర్భం నుంచి. కానీ ఇప్పుడు బయట జరుగుతుంది ఏంటంటే మన బిడ్డ అని చెప్పేసేసి 9 నెలల తర్వాత బయట ఎవరినో పిల్లల్ని తీసుకొచ్చి అమ్మేసేస్తున్నారు డాక్టర్స్. ఇప్పటికి నేను మాట్లాడేది ఎవరి గురించో మీకు అర్థమై ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో నమ్రత గారు చేసిన ఒక అన్హెల్దీ, దీన్ని ఎలా చెప్పాలి యాక్చువల్గా, అసలు మీ అడ్వకేట్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారు? ఇది ఒక కంప్లీట్గా ఇట్ ఈస్ కాల్డ్ క్రైమేనా? 100కు 100% ఇది క్రైమ్ మేడం. ఇది యా, ఏంటి అని అంటే నార్మల్గా వీళ్ళు ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ఉంటారో, ఎవరైతే భార్యాభర్త ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్తోని, వాళ్ళ ఎమోషన్స్తోని, వాళ్ళ ఫీలింగ్స్తోని ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ పొల్యూషన్ కావచ్చు, పెరుగుతున్నటువంటి పని ఒత్తిడి కావచ్చు, దీనివల్ల ఏంటి అని అంటే ఆడమగలో సంతానోత్పత్తికి సంబంధించినటువంటి హార్మోన్స్ అనేటివి యాక్టివ్గా ఉండకపోవడం కావచ్చు, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం కావచ్చు జరుగుతూ ఉంది. నార్మల్గా ఈ దేశంలో ఏంటి అని అంటే ఆడతనం అంటే అమ్మతనం అనే విధంగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అట్లాంటి సందర్భాలలో ఒక అమ్మాయి అమ్మ కాలేకపోతున్నది అన్నటువంటి బాధ భరించరాని బాధ ఈ మన దేశంలో. సో అలాంటి అమ్మాయి ఈ అమ్మ కావాలి అన్న ఆశలతోనే ఈ ఫర్టిలిటీ సెంటర్ల వైపు చూసినప్పుడు అవి వరాలుగా మారాల్సింది పోయి నరకాలుగా మారుతా ఉన్నాయి ఈరోజు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలోనే ఎలా ఉంది పరిస్థితి అని అంటే, రీసెంట్గా ఏప్రిల్లో నేను అనుకుంటా, చిలుకూరి బాలాజీ టెంపుల్ తెలుసు కదా మీకు. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఏంటి అని అంటే ఒక గరుడ పూజ అనేది చేసి ఉన్నారు వాళ్ళు. గరుడ పూజ అనేది ఏదో చేసినారు. చేసిన తద్వారా ఏంటి అంటే ఆ పూజలో ప్రసాదము అనేది పంచడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రసాదము తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ లాస్ట్ ఏప్రిల్లో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండే, వాళ్ళు ఎంత అనుకున్నారు చిలుకూరి బాలాజీ అంటే ఒక 5,000 మంది వస్తారు అనుకున్నారు. జస్ట్ గెస్ చేయండి ఎంత మంది వచ్చి ఉంటారు అక్కడికి? తెలియదు సార్. 2 లక్షల మంది వచ్చిండ్రు తెలుగు రాష్ట్రాల నుంచి. 24 కిలోమీటర్ల దూరము రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే మన తెలుగు రాష్ట్రాలలో పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో ఇంతమంది భార్యాభర్త ఆలుమగలు పిల్లల కొరకు చాలా తాపత్రయపడతా ఉన్నారు, తల్లాడుతూ ఉన్నారు. ఇది క్యాచ్ చేసుకున్నటువంటి ఫర్టిలిటీ సెంటర్లు వాళ్ళు ఎప్పుడైతే పిల్లల గురించి వస్తారు, నార్మల్గా ఎవరు కూడా సరోగసీ ప్రాసెస్ చేసుకోవడానికి రారండి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, సంతానము జరగట్లేదు అని చెప్పేసి చికిత్స కొరకు వస్తారనమాట. నార్మల్గా ఐవీఎఫ్ అనే చికిత్స ద్వారా ఈ సంతానోత్పత్తికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టుకుంటూ దాన్ని మైండ్లో పెట్టుకొని వస్తారు. ఏంటి అని అంటే దాని ద్వారా ఆ వచ్చినటువంటి విమెనే క్యారీ అవ్వడము, తద్వారా బేబీకి డెలివరీ అవ్వడం, బేబీని డెలివరీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ సెంటర్లు ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో, మన సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఫర్టిలిటీ సెంటర్ వచ్చేసి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా ఈ విషయాలన్నీ బయటికి రావడం జరిగింది. ఏంటి అని అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ విధంగా మోసపోతారు పేరెంట్స్ అనేది మీరు ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియో. ఏ విధంగా మోసపోతారంటే, ఎప్పుడైతే పిల్లలు కావాలి అన్న కోరికతోని పేరెంట్స్ ఆలుమగలు వస్తారో, వచ్చిన వెంటనే వీళ్ళకి ఐవీఎఫ్ గురించి చెప్పకుండా ఈ సరోగసీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ సరోగసీ సిస్టంలోకి వాళ్ళని ఎంటర్ చేసే విధంగా వీళ్ళటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటి అని నార్మల్గా ఏంటి అని అంటే వీళ్ళు బలహీనమైనటువంటి ఎగ్ లేకపోతే స్పర్మ్, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోనే పిల్లలు కలగకుండా ఉంటారు. అవును. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటి అని అంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇంకా సరోగసీ ఒకటే మార్గము. సార్, ఐవీఎఫ్ అనే ఆప్షన్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఐవీఎఫ్ చేయాలి. ఐవీఎఫ్ అనే ఆప్షన్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు కదా వీళ్ళకి సరోగసీ అనేది రిఫర్ చేయాలి. అలా కాకుండా రాగానే డైరెక్ట్గా సరోగసీ ఎలా రిఫర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళ ఒక ఆశ,
హా. ఎవరికైతే కొడతానంటే పెడతానంటే ఆశ అంటే తెలంగాణ భాషలో చెప్పానంటే పెడతానంటే ఆశ అర్థం, కొడతానంటే భయం అట. ఉమ్, సో వీళ్ళకి ఒక ఆశ ఏంటి అంటే పిల్లలు కలగాలి. రాగానే వీళ్ళకి ఏంటి అని అంటే ఆహా మీకు పిల్లలు కలిగే అవకాశం లేదు ఐవీఎఫ్ ద్వారా. ఉమ్, సో మీరు ఏంటి అని అంటే సరోగసికి వెళ్ళండి. ఉమ్, సరోగసి ద్వారా మీ డిఎన్ఏ మీ యొక్క జన్యువుల ను మేము తీసుకొని తద్వారా మీకు పిల్లలను కలగజేస్తాము, మీ పిల్లలుగానే ఉంటారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తారనమాట. ఉమ్, ఏంటంటే పిల్లల మీద ఉన్నటువంటి ఆశను చంపుకోలేక ఉమ్. వీళ్ళు సరోగసి సిస్టమ్స్కి అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు, లేదా తప్పని పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఏంటి అని అంటే మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానము, ఇక్కడ సరోగసి సిస్టంలో ఉమ్, నార్మల్గా కొన్ని రూల్స్ ఉన్నాయి మేడం. ఉమ్, ఇప్పుడు సరోగసి రెగ్యులేషన్ యాక్ట్స్ ఉన్నాయి, సరోగసికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉమ్, ఎట్లా అండి అని అంటే పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5 years కాపురంలో, వాళ్ళ 5 years మ్యారిటల్ లైఫ్లో వాళ్ళు అన్ని రకాలుగా ఇంకా ఏ రకంగా కూడా Try చేసి చేసి ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు సరోగసి సిస్టమ్స్కి పోవాలి. ఒకటి. Exactly. హా. రెండోది ఏంటి అని అంటే ఈ సరోగేట్ ఎవరైతే ఉన్నారో ఈ అర్ధగర్భం క్యారీ చేసేటువంటి మదరు, ఆ అమ్మాయి తను మ్యారీడ్ విమెన్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం తనకు అప్పటికి ఒక సంతానం కలిగి ఉండాలి. ఉమ్, మూడోది ఏంటి అని అంటే ఆ మ్యారీడ్ విమెన్ ప్లస్ వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భార్యాభర్త సరోగేసి ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటారో వాళ్ళకి పరస్పరం పరిచయం రిలేషన్ ఉండాలి. ఉమ్, ఇవి ఏమీ జరగకుండా ఎక్కడో సరోగేట్ ఉండడం, దాని తర్వాత వీళ్ళు వచ్చేసి మాకు ఒక సరోగేట్ దొరికాడు అని చెప్పడం, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకోవడం, ఉమ్, ఇది ఏంటంటే ఇది ఒక రకంగా చాలా పెద్ద అఫెన్స్, చాలా పెద్ద క్రైమ్ ఇది. ఉమ్, సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ విధంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. మోసపోకుండా ఉండాలి ఈ పేరెంట్స్ అంటే ఏం చేయాలి అని అంటే వీళ్ళు డిఎన్ఏకి ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఈ సరోగసి సిస్టమ్ ద్వారా అసలు సరోగసి అనేది కొంత పక్కకు పెడితే ఉమ్, అసలు జరుగుతుంది ఏంది అనేది ఆలోచిస్తే భయంకరమైన నిజాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఉమ్, ఏంటవి అనంటే ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్, ఉమ్. శిశు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. బా. పోలీసులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, దీని మీద ఈ విషయంలో ఈ టాపిక్ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, సరోగసి ఏంటంటే ఇప్పుడు ఏం వీళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే ల్యాబ్లో మిస్ మ్యాచ్ అయింది స్పోమో, లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి, ఇది కాదు. ఉమ్, ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఒక ఇన్సిడెంట్లో హైదరాబాద్లో ఉమ్, ఇప్పుడు సరోగసి ద్వారా బేబీ డెలివరీ అయిన తర్వాత ఒక బేబీని ఇచ్చినాము అని చెప్పిన తర్వాత ఆ బేబీ యొక్క డిఎన్ఏ ఎవరైతే సరోగేట్ ఈ పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్తో మిస్ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవ్వట్లేదు. ఉమ్, సో ప్రతి ఒక్కరు డిఎన్ఏకి పోవాలి అన్న అవగాహన కానీ డిఎన్ఏ చేయించుకోవాలి అన్న అవగాహన కానీ ఉండదు. ఉమ్, సో ఈజీగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే అస్సాంలో ఒక మహిళ దగ్గర 90,000 రూపాయలకి బేబీని పర్చేస్ చేసేసి వీళ్ళకి 40 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. అంటే శిశు అక్రమ రవాణా. ఉమ్, శిశు అక్రమ రవాణా. ఇది సరోగసి అనుకుంటున్నామే కానీ ఈమె సరోగసి ఫర్టిలిటీ సెంటర్ అని బయటకు చూపెడుతూ శిశువులను అక్రమ రవాణా చేస్తూ ఉన్నది. కానీ సార్ అది అసలు ఒకటి సార్, ఇదే ఇన్సిడెంట్ అదే క్లినిక్ అదే హాస్పిటల్లో బిఫోర్ కూడా జరిగిందని విన్నాను, నిజమేనా? ఇప్పుడు ఏంటి అని అంటే గతంలో ఎవరైతే మనము ఈ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్లో నిర్వహిస్తున్న నిర్వాహకురాలు ఉన్నారో ఉమ్, తను ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ తను మెడికల్ కౌన్సిల్ ద్వారా ఫర్ 5 yearsకి తను సస్పెండ్ అవ్వడము, 5 years. 5 years తనని మెడికల్ కౌన్సిల్ వచ్చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఉమ్, అయితే మళ్ళీ ఇంకా సస్పెన్షన్ అనేది రిన్యూవల్ అవ్వలేదు. మరి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు మళ్ళీ పేషెంట్స్ ఎలా వెళ్తున్నారు సార్ ఆవిడ దగ్గరికి? ఎగ్జాక్ట్లీ ఏంటి అని అంటే ఈ అవగాహన పేరెంట్స్ కి లేకపోవడం ఓకే. ఒకటైతే, రెండవది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ వేరే వాళ్ళ పేర్ల మీద వేరే వాళ్ళ డాక్టర్స్ని ఎంగేజ్ చేసుకొని హైర్ చేసుకొని వాళ్ళకి రాయల్టీ ఇస్తూ వాళ్ళ పేర్ల మీద కూడా ఈ సరోగసి సెంటర్స్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. బట్ యాజ్ పర్ లా ఒకసారి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఆ డాక్టర్ ఎలాంటి కేసెస్ టేకప్ చేయొద్దు కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. బట్ ఇది కూడా ఒక రకంగా చూస్తే ఇప్పుడు సరోగసి విషయంలో జరిగింది ఒక క్రైమ్ అయితే అసలు ఆవిడ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఈ కేసెస్ ఏవైతే తీసుకుంటున్నారో అది కూడా క్రైమే కదా? ఇప్పుడు ఇక్కడ ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది మెడికల్కి సంబంధించి. ఎథిక్స్ అండ్ ఎథిక్స్ వచ్చేసి మాల్ ప్రాక్టీస్కి సంబంధించి ఆ కమిటీ ఏంటంటే వీళ్ళను పిలుస్తారనమాట. ఎవరైతే ఈ డాక్టర్ ఉన్నారో ఈ డాక్టర్ని పిలిచి ఒకవేళ తను గిల్టీ అని చెప్పేసి ప్రూవ్ అయితే గిన
వాళ్ళు ఏం చేస్తారు అంటే అవసరమైతే పీడియాక్స్కి పెట్టే విధంగా రెఫర్ చేయడము, లేకపోతే పర్మనెంట్గా మెడికల్ కౌన్సిల్ నుంచి తనను తొలగించడం అనేది జరుగుతుంది. ఇది ఏంటి అని అంటే కేవలం డబ్బు మీద ఆశతో అమాయకులైనటువంటి పేరెంట్స్ని బలి చేస్తూ వాళ్ళ ఆశలను, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకి అమ్మతనాన్ని, తండ్రితనాన్ని చూపెడతామని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్తూ మోసం చేయడమే కాకుండా మానవ అక్రమ రవాణా, శిశు అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. అంటే వీళ్ళు నిజంగా అసలు ఆ పిల్లల్ని కొనుక్కొనే తీసుకొస్తా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ఒక ముఠాని ఎంగేజ్ చేసుకొని తద్వారా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మొన్న రీసెంట్గా ఒక తమిళ్ మూవీ చూసాను సార్ ఓటీటీలో, సేమ్ ఇలాగే కిడ్నాప్ చేసేసి, మన అథర్వ హీరో అన్నమాట. సో ఇంతే, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన కిడ్స్ని కిడ్నాప్ చేయడం, తీసుకెళ్లి పిల్లలు లేని వాళ్ళకి కోట్లకు అమ్మేసేయడం అనమాట. ఇప్పుడు ఇక్కడ కదా అదే జరిగింది కదా, 90,000 రూపాయలకి ఒక శిశువుని కొన్న తర్వాత 40 లక్షలకి ఆ శిశువుని అమ్మడం అనేది ఎంతవరకు సమంజసం? డిఎన్ఏ మూవీ పేరు సేమ్, ఆ డిఎన్ఏ మూవీ నాకు ఇక్కడ కనబడుతుంది. ఆ మూవీలో జరిగిన దానికంటే కూడా దారుణంగా ఈ రోజు మన సమాజంలో జరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మన హైదరాబాదులోనే 200 పైగా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ను గుర్తించడం జరిగింది. అయితే ఏంటి అని అంటే సరోగసీకి సంబంధించిన ఇప్పుడు టాపిక్ వైరల్ అవుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ ఏంటి అని అంటే అసలు నిజంగా ఆ సెంటర్, ఆ కేంద్రానికి ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా, ఏంటి అని అంటే ఈ సరోగసీ జరుగుతున్నటువంటి సరోగసీ పేరెంట్స్ ఎవరైతే సరోగసీ ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్లై చేసుకొని దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకొని ఆ తర్వాత ఆ సరోగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో తనతో కలిసి ఆ ముగ్గురు ప్రమేయం ద్వారా ఇదంతా జరగాలి. కానీ తను ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, వీళ్ళకి కాంటాక్ట్స్ లేవు, ఇన్ఫర్మేషన్స్ లేవు. ఇది కంప్లీట్గా ఆ సరోగసీ యాక్ట్కి సంబంధించి ఇల్లీగల్ ఇదంతా. ఇది నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నవి, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. సరే, కాకపోతే ప్రజలకు అవగాహన, అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత సమాజం మీద, మా విద్యావంతుల మీద, ప్రభుత్వాల మీద, అడ్వకేట్ల మీద, మాలాంటి వాళ్ళ మీద ఉంది. కల్పిస్తూ ఉన్నాం. మా మీద కూడా ఉంది, ఎగ్జాక్ట్ మీడియా మీద కూడా ఉంది. సో ఏంటి అని అంటే మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఎవరైతే పిల్లలు లేనిటువంటి పేరెంట్స్ ఉన్నారో ఫస్ట్ సరోగసీ రూల్స్ ఏంటో తెలుసుకోండి. మీరు లీగాలిటీస్ ఏంటున్నాయి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్లని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఆ సరోగకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఒబ్టైన్ చేసి అండ్ దెన్ మీరు ఆ సిస్టమ్ కి వెళ్ళండి. సో ఏదైనా కానీ ఇప్పుడు చాలా మంది ఆ సెలబ్రిటీస్ ఈజీగా సరోగసీ ప్రాసెస్ లో పిల్లల్ని తెచ్చుకుంటున్నారు అంటే మేబీ వాళ్ళు ఎన్నో ఎంక్వైరీస్ చేసి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అంతా చూసుకున్న తర్వాతే వెళ్తారు. బట్ ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుందంటే సరోగసీ అని చెప్పేసి 2-3 ఎగ్జాంపుల్ గా చూపించేసరికి మేబీ ఇది అందరూ చేసేదేమో అనుకొని పాపం అవగాహన లేకుండా మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎంతో మంది కూడా దానికి అప్రోచ్ అవుతున్నారు. బట్ వన్స్ వాళ్ళకు ఒక డౌట్ వచ్చిన వెంటనే ఇదే డాక్టర్స్, ఈ సోకాల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే వాళ్ళని బెదిరిస్తున్నారు డిఎన్ఏ అనేది రాంగ్ అని చెప్పేసి. బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి కేసెస్ బయటకు రావడం గమనార్హం. బట్ ఎనీవే సార్, ఈ యాజ్ పర్ అంటే యాజ్ ఏ అడ్వకేట్గా ఇలాంటి కేసెస్కి సొల్యూషన్ అంటే మాత్రం మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఇలా ఎవరైనా సరోగసీకి వెళ్ళాలి అనుకుంటున్నారు, సరోగసీ ద్వారా పిల్లల్ని పొందాలి అనుకుంటున్నారు, అలాంటి సందర్భంలో మీరు మీ సమీపంలో ఉన్నటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని నిజంగా ఆ సరోగసీ సెంటర్లో రిజిస్టర్డ్ సెంటర్స్ అయినా వాళ్ళు వచ్చేసి సరోగేట్ ఎవరైతే విమెన్ ఉన్నారో, సరోగేట్ మదర్ ఉన్నారో ఆ మదర్ నిజంగానే ఉన్నారా లేదు కల్పితమా అనేటువంటి పూర్తి ఎంక్వైరీ చేసి ఎట్ ద సేమ్ టైమ్ మీరు డిఎన్ఏకి డిమాండ్ చేయాలి. మీకు ఎప్పుడైతే బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారో అప్పుడు ఆ బేబీ డిఎన్ఏను మీరు ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ బేబీ డిఎన్ఏ మీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు బేబీని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేడం చూడండి, ఒకసారి ఒక బేబీని తీసుకున్న తర్వాత వెదర్ ద బేబీ మన డిఎన్ఏ ద్వారా వచ్చినా ఇంకో డిఎన్ఏ ద్వారా వచ్చినా, ఇప్పుడు ఏంటి అని అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఒకసారి ఆ బేబీ మన దగ్గరకు వచ్చి ఒక పసికందు చిన్న పాప పెరుగుతున్న క్రమంలో ఒక 2-3 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ బేబీ మన బేబీ కాదు అని తెలిస్తే మనం వదులుకోలేము.
అట్ ద సేమ్ టైం రిసీవ్ కూడా చేసుకునే పరిస్థితి కొన్ని సందర్భాలలో ఉండదు కొంతమంది దగ్గర. సో ఏంటి అని అంటే మీరు ముందే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇన్ఫర్మేషన్స్ని లీగల్ ప్రాక్టీషనర్స్ ద్వారా అట్ ద సేమ్ టైం మీకు తెలిసినటువంటి మెడికల్ ప్రాక్టీషనర్స్ ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్లోకి రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.